దావీదు మందిరాన్ని కట్టించాలి, దావీదు మందిరాన్ని కట్టించాలి. కానీ దేవుడు ఎవరి చేత కట్టించమని చెప్పారంటే మందిరాన్ని తన కుమారుడైన సొలొమోను చేత మందిరాన్ని కట్టించుము అని దావీదు గారికి తెలియజేశారు. మందిర నిర్మాణము చేయడానికి సొలొమోను వయసు లేత వయసు. అందుకనే ఈ అధ్యాయం మొదట్లో చూస్తే సొలొమోను లేత ప్రాయములో ఉన్నవాడు అని చెప్పి కూడా రాశారు. లేత ప్రాయములో ఉన్నాడు గనుక రాజుగా ఉన్న దావీదు గారు ఈ మందిరపు పని కొరకు అర్పణలు తీసుకొని వచ్చారు. ఈ మందిరపు పని కొరకు అర్పణలు తీసుకొని వచ్చారు. ఎలాంటి అర్పణ అర్పించారంటే మనపూర్వకముగా అర్పణలు అర్పించారు. మనపూర్వకముగా అర్పణలు అర్పించారు. మనపూర్వకముగా కొంచెము అర్పించిన, మనపూర్వకముగా ఎక్కువగా అర్పించిన అది దేవుడు అంగీకరిస్తారు. మనపూర్వకంగా అంటే మనస్ఫూర్తిగా. మీకు అర్థమయ్యేటట్లు ఒక మాట తెలియజేస్తాను. మనస్ఫూర్తిగా మిమ్మల్ని పిలిచిన ఇంటికి మీరు వెళ్తారా? ఏదో పిలవాలే అన్నట్లుగా పిలిచిన ఇంటికి వెళ్తారా? మనస్ఫూర్తిగా పిలిస్తేనే వెళతాము. అలాగే మనపూర్వకముగా దేవునికి ఇస్తే అది ఎంతైనా కావచ్చు, 10 రూపాయలు కావచ్చు, 1000 రూపాయలు కావచ్చు. ఇంకా మనపూర్వకంగా ఇచ్చేదానికి దేంతో సంబంధం లేదు, బలవంతముగా ఇచ్చేదానితో సంబంధం లేదు. మనపూర్వకంగా ఇచ్చేదానికి మరి ఇంతని అంతని తేడా ఏం కనపడదు అక్కడ. మనపూర్వకంగా ఇచ్చేది దేవుడు అంగీకరిస్తాడు. అది సంతోషముతో ఇచ్చే అర్పణ. మనపూర్వకముగా ఇచ్చే అర్పణ, సంతోషముతో ఇచ్చే అర్పణ. ప్రియమైన దేవుని పిల్లలారా, అందుచేత మనపూర్వకంగా ఎంత ఇస్తారా? ఎవరైనా ఏమేమి ఇచ్చారంట? ఏమేమి ఇచ్చారు? 10,000 మణుగుల బంగారము. 10,000 మణుగుల బంగారము. రెండవది 10,000 మణుగులు అంటే మణుగంటే 11 కేజీలు అని చెప్పారు ఎప్పుడో కృష్ణారావు గారు ఉన్నప్పుడు. 11 కేజీలు నర అని చెప్పారు మణుగంటే. 10,000 మణుగులు అంటే అది లెక్కేటానికి చాలా టైం పడుతుంది. మరి ఇక్కడ మ్యాథ్స్ టీచర్ గారు పాస్టమ్ గారు ఉన్నారు. లెక్కే చెబితే 10,000 మణుగుల బంగారము. రెండవది ఏమి ఇచ్చారు? మందిరం పని కోసము 20,000 మణుగుల వెండి ఇచ్చారు. దేవుని కొరకు కట్టే మందిరము కోసము మనపూర్వకంగా. ఒక మాట అపార్థం చేసుకోనంటే, బంగారాన్ని ఇచ్చేవాళ్ళు ఎవరన్నా ఉన్నారా దేవుని మందిరం కోసం? ఇప్పుడు 10,000 అవసరంలా, 10 గ్రాముల బంగారం ఇచ్చేవాళ్ళు ఉన్నారా? కనీసం 1 గ్రామన్నా ఇచ్చేవాళ్ళు ఉన్నారా? 1 గ్రామంత డబ్బులు కూడా ఇచ్చేవాళ్ళు లేరు ఈ రోజుల్లో. అప్పుడు ఇవన్నీ ఎందుకు ఇచ్చాడో తర్వాత నేను తెలియజేస్తాను ఎందుకు ఇచ్చాడో. రెండవది 20,000 మణుగుల వెండి. మూడవది 36,000 ఇత్తడి. నాలుగవది
2,00,000 మణుగుల ఇనుము కూడా ఇచ్చాడంట. 2,00,000 మణుగుల ఇనుము కూడా ఇచ్చాడంట. దీని అర్థం ఏమిటంటే, ఇలా ఎవరిస్తారంటే, ఒకటి దేవుని మహిమను తెలుసుకున్న వారిచ్చేవి, రెండవది దేవుడు నన్ను అన్నిటి నుండి విమోచించాడని గ్రహించిన వారిచ్చేవి, మూడవది ఆయనే నా కొరకు ప్రాయశ్చిత్తమై నన్ను విడిపించాడు అని, నా కొరకు ప్రాయశ్చిత్తముగా బలిగా అర్పించబడ్డాడని అనుకొని ఇచ్చేవి, నాలుగవది ఆయనే నాకు బలము, ఆయనే నాకు శక్తి, ఆయనే నాకు విజయం ఇచ్చాడని ఎవరైతే ఆలోచన చేస్తారో వారిచ్చే కానుకలు ఎలాగే ఉంటాయి. మొదటిదేంటి? బంగారము అంటే ఆయన మహిమను తెలియచేస్తుంది. మహిమ కొరకైన పని కొరకు, లేక ఆయన మహిమార్థమైన కార్యము కొరకు ఇచ్చింది బంగారము. రెండవది వెండి అంటే ఆయన నన్ను విమోచించాడు, అన్నిటి నుండి, పాపము నుండి విమోచించాడు, శాపము నుండి విమోచించాడు, దుస్థితి నుండి విమోచించాడు, మరణము నుండి విమోచించాడు అని చెప్పి ఎవరైతే ఆలోచిస్తారో అలాంటి వారు ఇచ్చే అర్పణ వెండితో సమానము. మూడవది ఇత్తడి. ఆయనే నా కొరకు ప్రాయశ్చిత్తార్థముగా బలి అర్పించబడ్డాడు. ఆయనే నా కొరకు ప్రాయశ్చిత్తార్థముగా బలి అర్పించబడ్డాడు అంటే, నేను నా పాపానికి తగిన ప్రాయశ్చిత్తము నేను అర్పించాలి, కానీ బలి ఆయనే నా కొరకు బలిగా అర్పించబడ్డాడు అని ఆలోచన కలిగిన వారు, లేక పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడిన వారు ఇలాగున అర్పణలు అర్పిస్తారు. ఇనుము అంటే బలమైనది. ఇనుము అంటే మరి దేవుని శక్తిని తెలియజేసేది. కానీ ప్రత్యక్షపు గుడారములో ఏ మోడల్ లేదు. ప్రత్యక్షపు గుడారం తయారు చేయడానికి ఇనుము వాడలేదు, బంగారాన్ని వాడారు, వెండిని వాడారు, ఇత్తడిని వాడారు, ఇంకా విలువైన రత్నాలను వాడారు. ఇవన్నీ కూడా దావీదు గారు దేవుడిచ్చిన హృదయపూర్వకముగా, లేక దేవుడిచ్చిన మనస్సు, పరిశుద్ధాత్మ అనుగ్రహించిన ప్రేరేపణను బట్టి ఈ అర్పణలన్నిటినీ కూడా తీసుకొని వచ్చి మందిరము యొక్క పని కొరకు ఇచ్చివేసినట్లుగా కనపడుతూ ఉంది. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుణ్ణి ప్రేమించేవారు ఎలా ఇస్తారు ఎప్పుడైనా? రెండవది ఏమిటంటే, ఇంకా ఈ యొక్క దావీదు గారు ఇచ్చిన అర్పణలో ఏమి దాగి ఉందంటే, వారికి కలిగిన పూర్ణ మనస్సు కనబడుతుంది. 8వ వచనం చదువుకుందాం. 8వ వచనం 9 రత్నములను తీసుకొచ్చారు. 9 చదువుకుందాం. వారు పూర్ణ మనస్సుతో యెహోవాకు ఇచ్చియుండిరి గనుక వారు అలాగు మనఃపూర్వకముగా ఇచ్చినందుకు జనులు సంతోషపడిరి. ఇక్కడ మనఃపూర్వకముగా ఇచ్చిన దానిని బట్టి ఒకటి ఇచ్చేవారికి సంతోషము, రెండవది అందుకున్న దేవునికి సంతోషము. మనఃపూర్వకముగా ఇచ్చే అర్పణలను బట్టి ఇస్తున్న వారికి సంతోషము కలిగింది. ఏడుస్తా ఇస్తారా? దేవునికి సంతోషంతో ఇస్తారా?
ఏడుస్తా ఇస్తారా, సంతోషంతో ఇస్తారా? మనపూర్వకంగా ఇచ్చేవాళ్ళు ఎప్పుడూ కూడా ఎప్పుడు ఇద్దామా అని ఎదురు చూస్తారంట. దేవుని పని కొరకు ఎప్పుడు ఇద్దామా అని ఆలోచిస్తారంట. ఈ వారంతో అయిపోయిందిలేండి మీకు ఈ బాధ, కానుకల గురించి వినే బాధ, చెప్పే బాధ ఈ వారంతో అయిపోయింది. ఇంకా గురువారం ఉన్నట్లుంది. ఆ ఒక్క వారం భరించండి. దేవుడు ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో ఒక మాట రాశారు, సంతోషముతో నిచ్చే వారిని దేవుడు ఎంతో ప్రేమించు. పాస్టర్ గారు వచ్చు ఆ పాట? సంతోషముతో నిచ్చెడి వారిని ఎంతో దేవుడు ప్రేమించు. వీళ్ళు కూడా ఎలాగిచ్చారు? దావీదు గారైనా ఇశ్రాయేలీలైన వారైనా బంగారాన్ని ఇవ్వడానికి సంతోషించారు, వెండినివ్వడానికి సంతోషించారు, ఇత్తడినివ్వడానికి సంతోషించారు, ఇనుమునివ్వడానికి సంతోషించారు, రత్నాలనివ్వడానికి కూడా సంతోషించారు. రత్నాలు విలువైనయా, బంగారం విలువైందా? రత్నాలు విలువైనయా, బంగారం విలువైందా? ఈ రోజుల్లో రత్నాలు లేవు కనుక దేవదాసయ్య గారు ఉన్న కాలంలో దేవదాసయ్య గారు కూడా సంతోషంతోనే ఇచ్చేసేవాళ్ళంట. దేవదాసయ్య గారిని పెట్టుకోమని ఎవరో ఉంగరం చేపిస్తే అది దేవుని కొరకు ఇచ్చినట్లుగా విన్నాం మేము ఒకళ్ళు చెప్తుంటే. అంటే పెట్టుకోవడానికి ఇష్టపడరు కానీ దేవుని పని కొరకు ఇవ్వడానికి ఇష్టపడతారు దేవదాసయ్య గారు. అందుకే రాశారు, వెండి పసిడిలివిగో వేసామైనను నాకై ఉండవలెనని కోరాను, నిండైనా నీ ఇష్ట నియమంబు మెండుగా వాడబరి మితియో జ్ఞానం బిదిగో తనువు నాదిదిగో కై కొనుమియో ప్రభువాని పనికి ప్రాతిష్ఠింపుమి. తర్వాత ఇచ్చిన తర్వాత దేవుణ్ణి స్తుతించారు. దావీదు గారు దేవుణ్ణి స్తుతించారు. దేనిని బట్టి ఇచ్చాడో, ఎవరిచ్చాడో ఆయనకి తెలుసు కాబట్టి బంగారం ఇచ్చినా, వెండి ఇచ్చినా, ఇత్తడిచ్చినా, ఇనుమిచ్చినా అది ఎవరి ద్వారా వచ్చిందో దావీదు గారికి మాత్రమే తెలుసు, జనులకు తెలియదు. అది దావీదు గారికి మాత్రమే తెలుసు. అందుకనే 11వ వచనంలో అంటున్నారు, అదే అధ్యాయంలో మనం చూస్తే, మహత్యమును పరాక్రమమును ప్రభావమును తేజస్సును ఘనతయు నీకే చెందుచున్నవి. యెహోవా, రాజ్యము నీది, నీవు అందరి మీదను నిన్ను అధిపతిగా హెచ్చించుకొని ఉన్నావు. ఐశ్వర్యమును గొప్పతనమును నీ వలన కలుగును. నీవు సమస్తమును ఏలువాడువు. బలమును పరాక్రమమును నీ దానములు. హెచ్చించువాడవును, అందరికీ బలము ఇచ్చువాడవును నీవే. చదువమ్మా. మా దేవా, మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ప్రభావము గల నీ నామమును కొనియాడుచున్నాము. ఈ ప్రకారము మనపూర్వకముగా ఇచ్చు సామర్థ్యము మాకుండుటకు చాలం. ఎలా స్తుతిస్తున్నారంట? నీవు నాకు బలాన్ని ఇచ్చేవయ్యా, నీవు నాకు ఐశ్వర్యాన్ని ఇచ్చేవయ్యా, నీవు నాకు గొప్పతనాన్ని ఇచ్చేవయ్యా, నీవే హెచ్చించువాడవు, తగ్గించువాడవు, నీవే అందరి మీద నిన్ను అధిపతిగా హెచ్చించుకున్నావు, సమస్తము ఏలువాడవు నీవే. అన్నీ కూడా బలము పరాక్రమములు నీ దానములే. దేవుడేమో దావీదుకి జ్ఞానాన్ని గిఫ్ట్గా ఇచ్చారు, కానుకగా ఇచ్చారు.
బలాన్ని కానుకగా ఇచ్చారు. అంటే దానముగా ఇచ్చారు అని రాశారు ఇక్కడ. నీ దానములే. దానంగా ఇచ్చింది ఏదైనా వెనక్కి తీసుకుంటామా మనం? ఏదైనా దానం చేసింది ఏదైనా వెనక్కి తీసుకుంటామా? దేవుడు కూడా అంతే. దేవుడు ఇచ్చిన జ్ఞానము మనకు దానమే, దేవుడిచ్చిన బలము మనకు దానమే, దేవుడిచ్చిన శక్తి మనకు దానమే, దేవుడిచ్చిన పరాక్రమము మనకు దానమే, దేవుడిచ్చిన ఐశ్వర్యము మనకు దానమే. దేవుడిచ్చినది ఏదైనప్పటికీ కూడా ఆయన మనకు ఎలాగిస్తున్నారు? దానమే. చివరికి దేవుడే తన కుమారుణ్ణి దానముగా ఇచ్చివేశారు. ఆయన ఏది ఇచ్చినా కానీ ఏం చేయడు, మళ్ళీ నాకు ఇచ్చేయండి, మీరు నా మాట వింటలేదు కదా అని తీసుకోడు ఎప్పుడు కూడా. నాకు ఇచ్చేయండి, మీరు నాకు లోబడి ఉండలేదు కదా అని తీసుకోరు ఎప్పుడైనా. దేవదాసయ్య గారు రాశారు, రోగి, ఇది కరెక్ట్గా తెలియదులేండి, రోగి శరీరంలో జబ్బున్నా కానీ ఏమవ్వంట? వరములు అంతరించవంట. రోగి యొక్క శరీరములో జబ్బుతో ఉన్నా కానీ ఆ యొక్క భక్తునికి ఇచ్చిన వరం ఏమవ్వదంట? అంతరించదు, పోదు అని రాశారు. అంటే దేవుడిచ్చే వరములు కూడా ఎలాంటివంటే దానములు లాంటివే, దానములే. దేవుడిచ్చే వరములు దానములు. భక్తుడు పాడుకున్నారు, వరములు నీయందు స్థిరముగానున్నావని. భారములన్నిటికీ అనే పాటలో ఆ వచనం ఉంటుంది. వరములు నీయందు స్థిరముగా ఉన్నాయని ధైర్యంబు తోచిందిలే. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడిచ్చిన వరములైనా కానీ, దేవుడిచ్చిన జ్ఞానమైనా కానీ, దేవుడిచ్చిన బలమైనా కానీ, దేవుడిచ్చిన శక్తి అయినా కానీ, ఏదైనప్పటికీ కూడా దేవుడు దానముగా ఇస్తున్నారు గనక ఆయన మరలా తిరిగి తీసుకోడు. అందుచేత వీటన్నిటినీ జ్ఞాపకం చేసుకొని దావీదు గారు స్తుతిస్తూ అవన్నీ దేవునికి ఇచ్చేశారు. దావీదు గారు ఏం చేశారు? స్తుతిస్తూ వాటన్నిటినీ ఇచ్చివేసినట్లుగా ఈ వాక్యములో కనబడుతుంది. అందుచేత ఏదైనా నువ్విచ్చింది అయ్యా అన్న తలంపుతో అయ్యాలి ఆయనకి. ఈరోజు మనం తింటున్నామంటే ఆయన ఇచ్చిందే, ఈరోజు మనం బ్రతుకుతున్నామంటే ఆయన ఇచ్చిన జీవమే, ఈరోజు మనము గొప్ప స్థితిలో ఉన్నామంటే ఆ గొప్పతనం ఆయన ఇచ్చిందే. ఈ రోజున మనము ఇలాగున సంచరిస్తున్నాము, చలిస్తున్నామంటే ఆయన ఇచ్చినదే. అందుకనే ప్రియమైన దేవుని పిల్లలారా, ఆయన ఇచ్చిన వాటితోనే మనం బ్రతుకుతున్నాం. కానీ ఆయన ఇవ్వకపోతే ఏమీ లేదు, మనకు బ్రతుకు లేదు, మనకు జీవితము లేదు. ఆయన ఇవ్వకపోతే మనకు బ్రతుకు ఉండదు, మనకు జీవితము కూడా ఉండదు. మూడవదిగా మనం చూసినట్లయితే దావీదు గారు ఇచ్చిన ఈ అర్పణలకు ఉన్న మరి యొక్క అనుభవము ఇక్కడ ఒకసారి చదువుకుందాం. సామర్థ్యము కలిగి ఇచ్చుటకు మేమెంత మాత్రపు వాడనో అంటున్నారు. క్రింద వచనములో చదువుకుందాం.
14వ వచనము ఒకసారి చదువుకుందాం. ఈ ప్రకారము మనపూర్వకంగా ఇచ్చు సామర్థ్యము మాకుండుటకు నేనెంత మాత్రపు వాడను, నా జనులెంత మాత్రపు వారు, సమస్తమును నీ వలనే కలిగెను కదా. నీ స్వసంపాద్యములో కొంత మేము నీకిచ్చుచూ ఉన్నాము. చాలమ్మ. సామర్థ్యము కలవారిగా ఇచ్చుటకు మేము ఎంత మాత్రం అయ్యా నీ దృష్టిలో, నీ ఎదుట మేము ఎంత మాత్రమో, కానీ నీకిచ్చుటకు నేనెంత మాత్రపు వాడనో నా జనులు ఎంత మాత్రపు వారు. నేనెంత మాత్రపు వాడనో నా జనులు ఎంత మాత్రపు వారు. అంటే ఏమిటంటే ఇక్కడ నేను మీకు ఎంత ఇచ్చినా కానీ తక్కువ ఇచ్చినట్లే అని అర్థం. నీకిచ్చు సామర్థ్యం మాకు లేదు, నీకు ఇవ్వగలిగినంత మేము మా దగ్గర లేదు. కానీ సామర్థ్యము కలిగి ఇచ్చుటకు అంటే తగ్గింపు కలిగి ఇచ్చిన అర్పణ, తగ్గింపు కలిగి ఇచ్చిన అర్పణ. వారేమో మాసిదోనియా సంఘస్థులేమో అపోస్తుల కార్యములు 8వ అధ్యాయములో ఎలా ఇచ్చారు? సామర్థ్యము కంటే ఎక్కువ ఇచ్చారని రాశారు అక్కడ. ఇక్కడేమో దావీదు గారి యొక్క సమర్పణ ఇలాగుంది. అపోస్తుల కార్యాలు 8లో ఉంటుంది. మాసిదోనియా సంఘస్థులు వారి సామర్థ్యము కంటే కూడా ఎక్కువగా ఇచ్చిరి అని రాశారు. ఒకసారి అది తీస్తే చదవండి. ఏముంది అక్కడ? సారీ, కొరింథీయులకు రాసిన పత్రికలో ఉంటుంది. కొరింథీయులకు రాసిన పత్రికల్లో చూసినప్పుడు అక్కడ మాసిదోనియా సంఘము గురించి రాసిన మాటలో చూసినప్పుడు ఆ మాట కనబడుతుంది. 2 కొరింథీ 8 మొదటి నుండి చదివినట్లయితే, సహోదరులారా, మాసిదోనియా సంఘములకు దేవుని కృపను గురించి మీకు తెలియచేయచ్చు ఉన్నాము. ఎలాగనగా వారు బహశ్రమ వలన పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించిరి. మరియు వారు నిరుపేదలైనను వారు దాతృత్వము బహుగా విస్తరించెను. ఈ కృపా విషయములోను పరిశుద్ధుల కొరకైనను పరిచర్యలో పాలుపొందు విషయములోను మనపూర్వకముగా మమ్మను వేడుకొనుచు వారు తమ సామర్థ్యము కొలదియే గాక సామర్థ్యము కంటే ఎక్కువగా తమంతట తామే ఇచ్చిరని మీకు సాక్ష్యము ఇచ్చుచూ ఉన్నాను. ఎలా ఇచ్చేశారంట? మాసిదోనియా సంఘస్థులు వారి సామర్థ్యం ఏంటి? 100 రూపాయలు అనుకుందాం. దావీదు గారికి కలిగిన జనుల యొక్క సామర్థ్యం ఎంత? 1,00,000 రూపాయలు అనుకుందాం. 1,00,000 రూపాయలు ఇస్తూ కూడా ఇక్కడ దావీదు గారు ఏమంటున్నారు? మేము మా సామర్థ్యము చొప్పున ఇవ్వటము లేదు, కానీ మేము ఎంత మాత్రపు వాడనో మీకు ఇచ్చే అంత మాత్రపు వాడనా అని అర్థము. దేవదాసయ్య గారు పాడారు, మీకు ఏమీ ఇవ్వగలను లోక స్రష్ట ప్రియుడా జనక, నీకు ఏమీ ఇవ్వగలను. ఈ సామర్థ్యాన్ని ఇచ్చేవారెవరు? ఇవ్వగలిగిన సామర్థ్యాన్ని ఇచ్చేవారు ఎవరంటే దేవుడే. దేవుడు ఇస్తేనే కానీ మనం ఏం చేయగలం? దేవునికి ఇవ్వగలము. దేవుడు ఇస్తేనే మనము బ్రతుకుతున్నాము గనక, జీవాన్ని ఇస్తేనే, దేవుడు ఇస్తేనే కానీ మనం పోషింపబడుతున్నాం గనక మనకు ఇవ్వగలిగిన సామర్థ్యము కూడా ఎవరిస్తున్నారంటే దేవుడే ఇస్తున్నారు. అందుకనే కొంతమందికి ఎక్కువ ఇచ్చే సామర్థ్యం ఉన్నా
వారికి ఆ మనస్సు ఇవ్వడు దేవుడు. కొరింథీయులకు రాసిన పత్రికలో కూడా ఉంటుంది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 5వ వచనము చదువుకుందాం. మా వలన ఏదైనా అయినట్లుగా ఆలోచించుటకు మా అంతట మేమే సమర్థులము అని కాదు, మా సామర్థ్యము దేవుని వలననే చాలమ్మా. ఇవ్వగలిగిన సామర్థ్యము కూడా ఎవరిస్తారు? దేవుడు. అందుకనే దేవునికి ఇచ్చే విషయంలో ఎలాగ ఉండాలంటే మన సామర్థ్యము ఎంత ఇస్తున్నామన్నా కానీ దానికి తగ్గింపు స్వభావంతో ఇవ్వాలి. అయ్యా, దావీదు గారు అదే అంటుంది, మా సామర్థ్యము చొప్పున ఇవ్వడానికి మేము ఎంత మాత్రపు వాళ్ళమో, నా జనులు ఎంత మాత్రపు వాళ్ళు, మా సామర్థ్యము గొప్పది కాదు, మీరు గొప్పవారు గనక నేను మీకు అర్పిస్తున్నాను అని చెప్పి అక్కడ ఇచ్చినట్లుగా కనబడుతుంది. ప్రియమైన దేవుని పిల్లలారా, ఎలాంటి సామర్థ్యంతో ఇచ్చారంట? మనపూర్వకముగా ఇచ్చు సామర్థ్యము దావీదు గారు కలిగి ఉన్నారు. దావీదు యొక్క పరిపాలనలో ఉన్న జనులైన వారు కూడా మనపూర్వకంగా ఇచ్చే సామర్థ్యము కలిగి ఉన్నారు. ఏదైనా ఒకటే ఆలోచించండి, బలవంతంగా ఇచ్చేది మనకు ఆశీర్వాదాన్ని తీసుకొని రాదు. మనపూర్వకంగా ఇచ్చేదే అది దేవుని దగ్గరకు చేరుతుంది, దేవుని యొక్క ఆశీర్వాదం మన దగ్గరికి వస్తుంది. బలవంతంగా ఇచ్చే దాంట్లో ఏముంటాయి? చాలాసార్లు చెప్పాను, బలవంతంగా ఇచ్చే దాంట్లో ఏముంటాయి? సణుగు ఉంటుంది. బలవంతంగా ఇచ్చే దాంట్లో ఇంకా ఏముంటుందంటే అప్పు చేసైనా ఇవ్వాలి అన్న ఆలోచన ఉంటుంది. దేవుడు అప్పు చేయమని ఎప్పుడూ చెప్పలేదు దేవుని కొరకు. ఇంకా బలవంతంగా ఇచ్చే దాంట్లో సమర్పణ ఉండదు. బలవంతంగానే ఇస్తారు కానీ సమర్పణ ఉండదు. బలవంతంగా ఇచ్చే దాంట్లో సామర్థ్యం ఉండదు. అందుచేత పౌలు గారు అంటున్నారు, బలవంతముగా కాకయో అందరూ వారి మనపూర్వకంగా దేవునికి ఇవ్వవలెను అని రాశారు. ప్రియమైన దేవుని పిల్లలారా, అందుచేత దావీదు గారి యొక్క అర్పణలో తగ్గింపు కనబడుతుంది. నాకు సామర్థ్యము ఇచ్చేవాడు నువ్వే, సామర్థ్యము కలిగి ఆయనకి ఇచ్చేటట్లుగా చేసింది, మా జనులను ఇచ్చేటట్లుగా చేసింది నీవే అని ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నట్లుగా కనబడుతున్నాం. అందుకని ఏమన్నారండి ఇంకో మాట, నీ స్వసంపాద్యములో నుండే నేను మీకు ఇస్తున్నాను, మేము మీకు ఇచ్చి ఉన్నాము. నీ స్వసంపాద్యములో నుండే, నీవు నాకు సంపాదించుకోవడానికి ఇచ్చిన శక్తిలో నుండే, నీవు నాకు సంపాదించడానికి ఇచ్చిన జ్ఞానములో నుండే, నీవు నాకు ఇచ్చిన విజయములో నుండే ఏమిస్తున్నానంటున్నారు? ఇవన్నీ నీవిచ్చినవేనయ్యా, నీ వల్లనే మేము సంపాదించుకున్నాం, నీ వల్ల సంపాదించిన వాటిలో నుండే నీకిచ్చి ఉన్నాము అని దావీదు గారు అంటున్నారు. సంపాదన అంతా ఇవ్వలేదు కానీ, అంటే వాళ్ళ సంపాదన ఎంత ఉంది? ఇన్నిన్ని మణుగులు బంగారం ఇచ్చారంటే, ఇన్నిన్ని వెండి మణుగులు బంగారం ఇచ్చారంటే, ఇంత ఇత్తడి ఇచ్చారంటే, ఇనుము ఇచ్చారంటే, రత్నాలు ఇచ్చారంటే, ఇంకా వాళ్ళ సంపాదన ఎంత ఇచ్చి ఉంటాడో దేవుడు, ఇంకా ఎన్ని మణుగులు ఇచ్చి ఉంటాడో. ఇంకా అవి కొంచెమేనంట వీళ్ళు ఇచ్చింది, వాళ్ళు ఇచ్చిన దానికంటే. దేవదాసయ్య గారు అందుకే అన్నారు, నీవు నాకి చినావే మరాలా నీకు చాందా గావేసెదాను, నీవు నాకి చినావే మరాలా
ప్రాకటముగా నీ ఈవులకై, ప్రాకటముగా నీ ఈవులకై వందనముల పింతుము తండ్రి, నీకు ఏమి ఇవ్వగలను. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ ఆలోచన కలిగి మనం ఇవ్వగలిగినప్పుడు మనల్ని దేవుడు దీవిస్తారు. ఏ ఆలోచన కలిగి ఇవ్వాలి? నీవు పనిస్తేనే మేము సంపాదించుకుంటున్నాం, నీవు పండిస్తేనే మేము పొలములు వేసుకుంటున్నాం, నీవు పొలములను కాపాడితేనే మేము కోసుకొని ఇంటికి తెచ్చుకోగలుగుతున్నాం, నీవు నాకు ఆరోగ్యం ఇస్తేనే పని చేయగలుగుతున్నాం, నీవు నాకు జ్ఞానాన్ని ఇస్తేనే ఆ జ్ఞానాన్ని పని కొరకు వాడుతున్నాం, నీవు నాకు శక్తిని ఇస్తేనే మేము మా యొక్క జీవితం అంతా కూడా పని చేసుకొని బ్రతకగలుగుతున్నాం. ఈ ఆలోచన కలిగి ఆయనకు ఇచ్చేవారిగా ఉండాలి. ప్రియమైన దేవుని పిల్లలారా, యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఆయనకు ఇచ్చినవన్నీ మనకిచ్చేశారు. ఆయనకిచ్చినవన్నీ మనకిచ్చేశారు. తండ్రి ఏమో కుమారుడిని మనకు దానముగా ఇచ్చివేస్తే, ఆ కుమారుడేమో మన కొరకు వాక్యాన్ని దానముగా ఇచ్చివేశారు, కార్యాలని దానముగా ఇచ్చివేశారు. ఆ కుమారుడు తన జీవితాన్ని దానముగా ఇచ్చివేశారు, తన రక్తాన్ని దానముగా ఇచ్చివేశారు, చివరికి పరలోకాన్ని కూడా ఆయన దానముగా ఇచ్చివేశారు. యోహాను సువార్త 17లో మనం చూసినప్పుడు 8వ వచనం నుండి ప్రభువు తెలియజేస్తున్నారు. 8వ వచనం నుండి లోకము కొరకు ప్రార్థన చేయుటలేదు, నీవు నాకు అనుగ్రహించి ఉన్నవారు నీ వారైనందున వారి కొరకే ప్రార్థన చేయుచున్నాను. నావన్నీయు నీవి, నీవియు నావి, వారి యందు నేను మహిమపరచబడి ఉన్నాను. చాలు. ఏమంటున్నారు? నీవు నాకు అనుగ్రహించినవన్నీ కూడా నేను వారికి ఇచ్చి ఉన్నాను. ఎవరైతే ప్రభువుని నమ్ముతున్నారో, ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతున్నారో వారికి తండ్రి కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారికి అనుగ్రహించినవన్నీ ఇస్తున్నారు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఏమేమి అనుగ్రహించాడు కుమారుడికి? ప్రభువు ఏమేమి తీసుకున్నారు తండ్రి దగ్గర నుంచి? ఏం తీసుకున్నారంటే, ఒకటి, ఆయన దగ్గర నుంచి మహిమను తెచ్చుకున్నారని ఈ అధ్యాయంలోనే ఉంటుంది. రెండవది, ఆయన దగ్గర నుండి మనల్ని తీసుకున్నారు. ఆయన కలుగజేసిన ప్రతి మానవుడు కూడా తండ్రి మూలంగా కలుగజేశారు గనక, తండ్రి మూలంగా కలిగిన వారమందరము కూడా ఎవరి ఆస్తి అంటే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఆస్తి, ఆయన రక్తంతో సంపాదించిన ఆస్తి. దేవదాసయ్య గారు రాశారు, నా రక్తముతో సంపాదించితి, నా రక్తముతో సంపాదించితి, నన్ను నీ ఆస్తిగా గైకొనుము, నన్ను నీ ఆస్తిగా గైకొనుము, మనోవిచారము కూడదు నీకు, మహిమ తలంపులే కావలెను. మూడవదిగా మనం చూస్తే, ఆయన మనకు జీవాన్ని ఇచ్చివేశారు. తండ్రి దగ్గర నుండి తెచ్చుకున్న జీవాన్ని యేసుక్రీస్తు ప్రభువారు మనకి ఇచ్చివేశారు. నాలుగవది, ఆయన యొక్క
పునరుత్థానాన్ని మనకి ఇచ్చారు. ఆయన పునరుత్థానాన్ని మనకి ఇచ్చారు. పునరుత్థానము అంటే శరీర సంబంధమైన మరణము పొందిన వారు రాకముందే చనిపోయిన వారిని రాకడలో పునరుత్థానపు వరుసలో చేర్చుతారు. ఆయన పునరుత్థానాన్ని మనకిచ్చి, తర్వాతది ఆయన ఉన్న పరలోకమును కూడా మనకి ఇచ్చివేశారు. పరలోకములో ఉండడానికి, నిత్యము ఆయనతో సహవాసం చేయడానికి ఆయన ఉండే పరలోకాన్ని కూడా మనకిచ్చివేశారు. ఆయనతో ఉన్న దేవదూతలైన వారిని మనకిచ్చివేశారు. అలాగే ప్రియమైన దేవుని పిల్లలారా, ఇవన్నీ కూడా తండ్రి కుమారుడికి ఇస్తే, కుమారుడు మనకి అన్నిటినీ దానముగానే ఇస్తున్నారు. బహుగా ప్రార్థన చేయుడి అనే పాటలో ఏముంటుందంటే, పరలోకమెల్లా మనదే. అదేనా వచనం? అది విజయ జీవనము మనదే, క్రీస్తు ఇచ్చిన విజయ జీవనము మనదే. విజయ జీవనము మనదే, విశ్వమంతయు మనదే. భజన సంఘంబు మనదే, దేవుండున్న పరలోకమేల మనదే. దేవుండున్న పరలోకమేల మనదే. దగ్గర నుంచి అందుకున్న ప్రతిదీ కూడా కుమారుడైన క్రీస్తు ప్రభువు మన కొరకు ఇచ్చి చివరి పరలోకాన్ని కూడా మనకే అందించారు ఆయన. అలాగున ఈ యొక్క దినమున ప్రభువుని ఆరాధించుచూ ఉన్నవారులారా, ఆయన సన్నిధానమునకు వచ్చిన వారులారా, అలాగున దావీదు వలె మనపూర్వకంగా ఇచ్చే కానుక సామర్థ్యము కంటే, అంటే దేవుని ఎదుట తక్కువగా తనను తాను తగ్గించుకొని ఇచ్చే కానుక, తర్వాత ఆయన్ను స్తుతిస్తూ ఇచ్చే కానుక, ఇంకా ఆయన ఇచ్చిన శక్తిని బట్టి స్వసంపాద్యములో నుండి ఆయనకు ఇచ్చిన కానుక, యేసుక్రీస్తు వారి వలె సర్వమును కూడా తండ్రి కొరకు మనకు కానుకగా వచ్చి వేశారు గనక, ఆయన ఇచ్చిన కానుకల వలె మనము మనపూర్వకంగా ఆయనకిచ్చి ఆయన్ని స్తుతించగలిగిన వారిగా పరిశుద్ధాత్మ తండ్రి మిమ్మల్ని నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దయానిధివైన మా తండ్రి, సర్వోన్నతుడైన మా దేవా, మీరు తండ్రి దావీదు గారికైనా, దావీదు కలిగిన జనులైన వారికైనా విస్తారముగా ఇచ్చారు. విస్తారముగా ఇచ్చిన దానిలో నుండి మీ సన్నిధికి విస్తారముగా తీసుకొని వచ్చారు. అలాగనే దావీదు గారు ఎంతైతే తగ్గింపు కలిగి ఇచ్చారో అటువంటి మనస్సు మా అందరికీ కూడా దయచేయమని, నీ స్వసంపాద్యములో నుండి నీకు కొంచెము ఇచ్చుచున్నాము అని, ఇచ్చి ఉన్నామని తెలియజేసినట్లుగా దేవా, మాకన్నీ ఇచ్చినప్పటికీ మేము మీకు కొంచెము కూడా ఇవ్వలేని స్థితిలో ఉండకుండా కృతజ్ఞత కలవారమై మనపూర్వకముగా మా సామర్థ్యమును బట్టి మేము ఇవ్వజాలము, కానీ మా సామర్థ్యం ఎంత అని ఆలోచనతో మేము ఇవ్వగలుగునట్లుగా చేసి మహిమను పొందమని, విత్తబడిన ఈ వాక్యము ప్రతి ఒక్కరి హృదయములో ముద్రించుమని, అపవాది ఎత్తుకొని పోకుండా భద్రపరచమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.